జై పూలే జై భీమ్. సో హైకోర్టును చూస్తున్నట్టుంది ఈ రోజున మా జడ్జి గారు ఈశ్వరయ్య గారు. సో ఇది గ్రేట్ పర్సనాలిటీ. ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంట్లో హ్యాపీగా కూర్చోవచ్చు. ఈ గొడవలన్నీ ఎందుకు ఇప్పటిదాకా చాలా కష్టపడ్డాను. నా జాతి సఫర్ అవుతుంది, ఆ జాతికి ఏమైనా చేయాలనే సంకల్పంతో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం వీళ్ళన్నిటిని కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి. వీరందరికీ అన్యాయం నడుస్తుంది. సో వారికి ఏ విధంగా నేను చేయగలను, వారి ఇంటికి ఒక రోజు వెళ్తే అన్ని పనులు పక్కన పెట్టేసేసి చాలాసేపు ఈ జాతి కోసం ఏం చేయాలి చాలా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్సీలు, అక్కడ బీసీలు, అక్కడ బీసీలు, ఇక్కడ ఎస్సీలు ఇట్లా ఉన్నారు ఈ సొసైటీ. మనం ఇంకా దూరం పెంచుకుంటున్నాం. నేను బీసీ అని గొప్పగా చెప్పుకుంటున్నాను, నేను ఎస్సీ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉన్నారు ఈ ఎస్సీలు బీసీలు అన్నీ కూడా. వీళ్ళందరినీ కలపాలి. నిన్న 25th కూడా ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు. వారి ప్రయత్నం వల్లనే ప్రతి ఒక్క జీవోస్ రావడం కానీ జ్యుడిషియర్గా ఏం తేవాలో వారు చేస్తూ ఉన్నారు. సో అలాంటి గొప్ప వ్యక్తి పక్కన కూర్చోవడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక ఈరోజు ప్రోగ్రామ్కి ఇచ్చేసిన చాలా చక్కగా మాట్లాడారు శారద గారు. తెలుగులో ప్రావీణ్యత బాగా ఉంది, చాలా సంతోషం. సో ఇక్కడున్న కూర్చున్న ప్రతి జడ్జి, ప్రతి అడ్వకేట్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అంటే ఒక విధంగా అడుక్కుంటున్నాం, నాకు జడ్జిలు కావాలి, లేకపోతే పీపీలు కావాలి, లేకపోతే గవర్నమెంట్ లీడర్లు కావాలనేసి ఒక విధంగా రిప్రజెంటేషన్ తోటి అడుక్కుంటూనే ఉన్నాము అనేది నా ఫీలింగ్. అది అవుట్ సైడర్గా నా ఫీలింగ్. అది నీ చేతుల్లో పవర్ ఉంది, నీ చేతుల్లో ఓట్ బ్యాంక్ ఉంది, నీ చేతుల్లో కాన్స్టిట్యూషన్ ఉంది. చాలా చక్కగా చెప్పాడు తమ్ముడు. ఒక పక్క మీడియా, ఒక పక్క జ్యుడిషియరీ ఉండటం వల్లే మేము బ్రతికి బయటపడ్డాము అని చాలా చక్కగా చెప్పాడు. సో ఇది రియల్గా చేయాల్సింది. ఆల్రెడీ ఎంజాయింగ్, ఆ బెనిఫిట్ ఎంజాయ్ చేశారు ఆయన. ఒక పక్క అడ్వకేట్స్, ఒక పక్క కనుక విలేకరులు కనుక ఉంటే విజయం ఏదైనా సాధించవచ్చు అని చాలా చక్కగా చెప్పాడు. సో అదేవిధంగా జనార్దన్ గారు తెలంగాణ జేఏసీలో అంకుఠిత దీక్షతోటి, సో ఈ తెలంగాణ రాష్ట్రం నాది అనేసి శ్రమించిన వ్యక్తుల్లో జనార్దన్ గారు ఉన్నారు. మీ అందరూ తెలిసిన విషయం. ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా ఉన్నారు తమ్ముడు చెప్పినట్టుగా. అదేవిధంగా ఈ రోజున బాలాజీ నాయక్ గత ఆల్మోస్ట్ 20 days నుంచి 1 month నుంచి డైలీ నాకు ఇద్దరితోటి డిస్కషన్ అవుతూనే ఉంది. శ్రీనివాస్ యాదవ్ అండ్ బాలాజీ నాయక్ అండ్ ఇంకొక శ్రీనివాస్ ఉన్నారు. డైలీ రెగ్యులర్గా డిస్కషన్ అవుతూనే ఉంది. ఏం చేద్దాం, ఎలా చేద్దాం, బహుజన రాజ్యాధికారం ఎలా తీసుకొద్దాం. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక రోజు 10:30 వరకు డిస్కషన్ జరుగుతుంది. శ్రీనివాస్ యాదవ్ అండ్ బాలాజీ అండ్ అదేవిధంగా జనార్దన్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు డైలీ డిస్కషన్ అవుతూనే ఉంది. సో దాంతోపాటు ఈ రోజున ఓంప్రకాష్ యాదవ్ కూడా ఒకసారి రావటం జరిగింది. ఓంప్రకాష్ యాదవ్ గారు, మోహన్ రాజు గారు, అదేవిధంగా సాంబశివ గౌడ్ గారు అండ్ నరసింహ గారు, ప్రతి ఒక్కరికి పేరు నాతో పాటు వచ్చిన రాజు గారు, భీమరావు గారు, ప్రతి ఒక్కరు కూడా పేరున జైభీం తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా జరిగిన సంగతులని చెప్పుకొచ్చారు. నేను జరగబోయే సంగతి చెప్తున్నాను. ఏం చేస్తే మనం ఈ యొక్క న్యాయవాదుల పాత్ర ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్ ఆల్సో. నీ చేతిలో కాన్స్టిట్యూషన్ ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ భయపడేది పొలిటీషియన్ అండ్ పోలీస్ ఆఫీసర్ భయపడేది న్యాయవాది. ఆ పవర్ను మనం ఉపయోగిస్తున్నామా, నీకు ఇచ్చిన పవర్ను నువ్వు ఉపయోగిస్తున్నావా, మనమే ఆలోచించాలి. ఇంకెవరు ఆలోచించాలి. గతం నౌ టుడే ఆన్వర్డ్స్ ఇలాంటి లీడర్ల మధ్య జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. అలాంటి లీడర్ల మధ్య మనం ఏం చేయాలి? వింటాం వెళ్ళిపోవటం కాదు. ఐ డోంట్ లైక్ ఇట్ ఆల్సో. అనుకున్నది సాధించాలి. ఒక మాట అన్నామంటే మాట మీద నిలబడాలి.
అదే బహుజన లక్షణం. మనం మాట తప్పే బ్యాచ్ కాదు, బహుజనులు మాట తప్పే బ్యాచ్ కాదు. అబద్ధాలు కూడా అంత ఈజీగా రావు మనకి. అందుకని మనం ఎప్పుడు ఇక్కడ ఉంటాం, వాళ్ళు అన్నీ ఆడతారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారు. కానీ మనకు ఒక శక్తి ఉంది, బహుజన శక్తి ఉంది. ఆ శక్తిని కనుక ప్రాపర్గా కనుక ఇక్కడ కూర్చున్న 10 మంది చాలు, 20 మంది చాలు, ప్రాపర్గా ఉపయోగించుకుంటే, ఇప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు 2 రాష్ట్రాలకి లీగల్ ఇన్ఛార్జ్. మేము ఎలా చేయబోతున్నామంటే రాజ్యాధికారం, బహుజన రాజ్యాధికారం ఎలా తీసుకురాబోతున్నాం అనేది కూడా మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇస్తాను పెద్దవారి ముందు, ఈశ్వరయ్య గారి ముందు. రాబోయే కాలంలో బహుజనుల పాత్ర ఎలా ఉంటుందంటే హీనాదిహీనంగా ఉంటుంది. ఎందుకంటే ఓటు 5,000, 50,000, ₹1,00,000 పెట్టి కొనబోతున్నారు. ఇది వాస్తవం కూడా. వ్యాపారం చేయబోతున్నారు. ఒక్కసారి కనుక వ్యాపారం కనుక పెద్ద ఎత్తున కనుక జరగగలిగితే ప్రతి బహుజనుడు బానిసే. మనం ఎన్ని చెప్పుకున్నా, 85% అని చెప్పుకున్నా, మనం బానిసలమే. వ్యాపారం కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యాపారం జరిగితే, ఇప్పుడు ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, 2,000, 5,000. ఆ వ్యాపారం రాకముందే మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌడ్ ఏదైతే సాంబశివ్ గారు ఏదైతే చెప్పారో అదే రూలు నేను కూడా పాటించబోతున్నాను. ప్రతి మండలంలో కమిటీ పెడుతున్నాం, ప్రతి నియోజకవర్గంలో కమిటీ పెడుతున్నాం. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, బహుజన్ రాజ్యాధికారం. ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి పార్లమెంట్లో కమిటీ పెడుతున్నాం. ప్రతి కమిటీకి కూడా స్టేట్ లెవెల్ కమిటీ పెడుతున్నాం, సెంట్రల్ లెవెల్ కమిటీ పెడుతున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా జనార్దన్ గారు కూడా సెంట్రల్ కమిటీలో ఉన్నారు, మెంబర్స్గా ఉన్నారు. ఆయన 2 రాష్ట్రాలకి లీగల్ హెడ్గా ఉన్నారు. ప్రతి కమిటీకి కూడా ఒక అడ్వకేట్ని పెడుతున్నాము, ప్రతి కమిటీకి లీగల్ సెల్ పెడుతున్నాం. మేబీ ఫస్ట్ టైం ఏమో లీగల్ సెల్ని గుర్తించడం కూడా ఒక బహుజన్ పార్టీ ఇది ఎన్జిఓ రాబోయే కాలంలో ఒక పార్టీగా కూడా అవతరించబోతున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఎన్జిఓనే. మండలానికి, అసెంబ్లీకి, పార్లమెంట్కి, స్టేట్ కమిటీకి, అదేవిధంగా సెంట్రల్ కమిటీకి కూడా అడ్వకేట్స్ పెడుతున్నాం. రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్ ఆయన అన్నట్టుగా మీడియాని పెడుతున్నాం. అంబేద్కర్ టీవీ ఛానల్ని వారు ఏది చెప్తే అది వార్త వచ్చేటట్టుగా మీడియాని లెఫ్ట్ సైడ్ పెడుతున్నాం. లెఫ్ట్ మీడియా, రైట్ లీగల్ సెల్ని పెట్టుకుని రాజ్యాధికారం సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో వీళ్ళిద్దరుంటే సరిపోదా? సరిపోదు. మనం చాలాసార్లు అంటూ ఉంటాం, ఓటును అమ్ముకుంటున్నాడు అనేసి. మన పాత్ర ఏంటి? అసలు నిన్ను ఫాలో అయ్యేది ఎవరు? నీకు ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు? పొరపాటున నువ్వే పిఎం అని అంటే, సాంబశివరావుని నువ్వే పిఎం అని అంటే ఆయన ఒప్పుకునేది ఎంతమంది? నాకు అది కావాలి మోస్ట్ ఇంపార్టెంట్. పోరాటాలు చేసాం, తెలంగాణ వచ్చింది, లేకపోతే చాలా పోరాటాలు, రిజర్వేషన్, బ్యాక్లాగ్ వేకెన్సీస్, మండల్ కమిషన్నే మనం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం. పిపి సింగ్ గారు మండల కమిషన్ తీసుకొస్తే ఇప్పటికి కూడా మనం సంఖ్యలు గుద్దుకుంటున్నాం. 27%. మన జనాభా ఎంత? ఎప్పుడన్నా ఏ రోజన్నా అడిగామా? నా జనాభా ఇది, నాకు ఇది కాదు. మొన్ననే రెడ్డి ఒంగోలు కాదు, వరంగల్లో ఈ దేశం నాశనం అయిపోవడానికి కారణం మీరే అంటున్నారు. మరి మీరేనా? ఎస్సీ, ఎస్టీ, బీసీ ధర్మారెడ్డి గ్రేట్ ఎమ్మెల్యే. క్షమాపణ సరిపోతుందా దీనికి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చెప్పుకోవటానికి సిగ్గుచేటుగానే ఉంటుంది. అందుకే ఈయన పిఎం అవ్వాలంటే ఈయన సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? నువ్వు ఎంపీపీ అవ్వాలంటే నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? నువ్వు ఎమ్మెల్యే అవ్వాలంటే నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? అది లేకుండా పోటీ చేసి 1 ఓటు, 2 ఓట్లు, 10 ఓట్లు తెచ్చుకుంటే ఉపయోగం లేదు మిత్రమా. నీ సత్తా నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. అంతేగాని 100 ఓట్ల కోసం ఉంచవద్దు. 100 ఓట్ల కోసం ఒక పార్టీ పెట్టి వాళ్ళు ఏదో 20 లక్షలు, 10 లక్షలు, ₹1,00,000, ₹10,000 ఇస్తే తీసుకోవద్దు. 334 పార్టీలు నేను నాకు తెలిసినంతవరకు ఈ 2 రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ పార్టీలు 334. వాళ్ళకి ఒక పార్టీ ఉంటుంది. మరి మనకెందుకు 334 పార్టీలు? నేను సార్ ఈశ్వరయ్య గారిని లీడర్గా ఒప్పుకుంటాను.
నన్ను లీడర్గా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఆయన లీడర్గా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? శ్రీనివాస్ యాదవ్ లీడర్గా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? మనం లీడర్గా ఒప్పుకోవటం స్టార్ట్ అవ్వాలి. ఇప్పటిదాకా లీడర్గా ఒప్పుకోవట్లేదు. నా లీడర్ పలానా వ్యక్తి, ఈశ్వరయ్య గారు నా లీడర్ అని ధైర్యంగా నేను చెప్పుకోగలగాలి. అది చెప్పుకోనంతకాలం నువ్వే. అదే జరుగుతుంది. బహుజనులు 85% ఉండటానికి, 334 పార్టీలు ఉండటానికి, బహుజనుల రాజ్యాధికారం రాకపోవడానికి కూడా కారణం నువ్వు లీడర్షిప్ను ఒప్పుకోవటం లేదు. వేరే వాళ్ళు కనుక లీడర్షిప్ తీసుకుంటే 100% లీడర్షిప్ ఒప్పుకుంటాము. సో అందుకని మనం లీడర్షిప్ ఒప్పుకోవాలి. మండలానికి పోటీ చేస్తా అన్న వ్యక్తి పార్లమెంట్కి పోటీ చేస్తే గెలుస్తాడా? ఎట్టి పరిస్థితులు అవ్వదు. నీ శక్తి ఎంత? నీ శక్తి ఎంతవరకు అంతవరకే మనం చూసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో మండలానికి, అసెంబ్లీ నీ శక్తిని బట్టి కమిటీలు ఏర్పాటు చేయాలి. ఓన్లీ ఒక లాయరు, ఒక మీడియా ఉంటే గెలుస్తామంటే గెలము. లక్షల మంది మనుషులు ఉన్నారు నా ఎదురుగానే చెప్పుకొచ్చాడు సాంబశివుడు. ఆ లక్షల మంది కాదు, కనీసం ఒక మండలంలో 2000 మంది అయినా, కనీసం 1000 మంది అయినా నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే నువ్వు ఎంపీపీ అవుతావు. నువ్వు ఒక ఎమ్మెల్యే కావాలంటే కనీసం ఒక 5000 మందిని నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఒక్క 5000 మంది కనుకుంటే 1,00,000 మంది సపోర్ట్ చేస్తారు. ఆయన ముందు మెంబర్షిప్ ఉండాలా, మనుషులు ఉండాలా, ఆయనకు లెఫ్ట్ మీడియా ఉండాలా, రైటు మీరు ఉండాలి, లీగల్ సెల్ ఉండాలి. ఉండగలిగితే విజయం మందే. అది అవుతుందా? ఎందుకు చేయాలి? ఇక నేనైతే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా బీసీసీఎం కావాలనేది నా ఆలోచన. ఎందుకు బీసీసీఎం కావాలి? అత్యల్ప 3%, 0.001%, 5% ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రాలను పరిపాలిస్తే న్యాయం జరగటం లేదు. అత్యధిక జనాభా ఉన్న బీసీ సంఘం నుంచే సీఎం అవ్వగలిగితే అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకొస్తారనే ఉద్దేశంతో బీసీసీఎం కావాలని ఒక ఎజెండా పెట్టుకున్నాం. క్లియర్గా ఇంతవరకు ఇండియాలో ఎక్కడ కూడా ఒక బీసీసీఎం కావాలని ఎక్కడ కూడా ఇంతవరకు ప్రపోజల్ రాలేదు. పార్టీలు అయితే ఉన్నాయి కానీ ప్రపోజల్ లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ, ఇప్పుడు దాకా రిజర్వేషన్ గురించి మాట్లాడుకొచ్చారు. సుప్రీంకోర్టులో గెలిచాం, హైకోర్టులో గెలిచాం అనేసి ఒక పక్క తిడుతున్నారు, ఒక పక్క ఏమో రిజర్వేషన్ గెలిచామంటున్నారు. ఏది కరెక్ట్? తిట్టించుకోవడం కరెక్టా? అసలు నీ జనాభా ఎంత? అసలు జనాభా లెక్కలే తీయొద్దన్నారు బీసీలు మొన్న నేను పార్లమెంట్లో. ఎక్కడున్నాం మనం? ఒక పొలికేకన్నా వచ్చిందా? పొలికేక, చిన్న కేక, అరే బీసీలని లెక్కలు తీయొద్దంటున్నారు, పార్లమెంట్లోనే మాట్లాడారు, తీయము అని చెప్పేశారు. సో ఈ పరిస్థితుల్లో మనం ఉన్నాము. బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఒకటే, దానిలో పెద్ద తేడా ఏం లేదు. సో అందుకని అసలు రిజర్వేషనే వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు. ఏకైక సంస్థ చెప్పింది ఎవరైనా ఉందంటే పాస్, పూలే అంబేద్కర్ రాజ్యాంగం. మాకు రిజర్వేషన్ వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలి. మా జనాభా ఎంతో మాకు అంత ఇవ్వండి, మాకెందుకు ఈ రిజర్వేషన్? మీ జనాభా మీరు తీసుకోండి, మీ ఎంత ఉంటే అంత తీసుకోండి, రిప్రజెంటేషన్ కావాలి. రాజ్యాంగ పీఠిక మీ అందరికి తెలిసిందే, రాజ్యాంగ పీఠిక చాలా క్లియర్గా చెప్తుంది, కాన్స్టిట్యూషన్ కూడా చాలా క్లియర్గా చెప్తుంది, సమన్యాయం కావాలి. సో ఆ విధంగా మాకు కావాలి. మా జనాభా ఎంత అనేది ఆల్రెడీ మీరు లెక్కలు దిగిపోయినా నేషనల్ శాంపిల్ సర్వే వాళ్ళు ఒక లెక్కలు తీశారు, ఎస్టిమేషన్. అసలు ఈ జనాభా ఎస్టిమేషనా రియల్గా తీశారంటే ఎస్టిమేషనే. మన జనాభా 130 కోట్లు అనేది ఎస్టిమేషనే. ఎందుకంటే ఇనిషియల్గా 1951లో తీసిన జనాభా లెక్కలన్నీ కూడా ఎస్టిమేషనే. అప్పుడు ఎస్టిమేషన్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని తర్వాత లెక్కలు తీశారు, ఎస్టిమేషనే. ఇప్పుడున్న 130 కోట్లు కూడా ఎస్టిమేషనే. ఇట్స్ నాట్ క్లియర్ పిక్చర్. కనీసం నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక లెక్కలు తీశారు, బీసీలు 41% అనేది ఒప్పుకున్నారు. ఎక్కడో చోట ఒప్పుకున్నారు, లెట్ ఇట్ బి 41% నా వాటా కావాలి, 27% నాకు వద్దు. ఎస్సీలు 20%, మాకు 15% వద్దు, 20% కావాలి. ఎస్టీలు 9%,
మాకు 6% వద్దు 9% కావాలా, ఓసీలు 30%, కాపులు 15% రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు 15% మళ్ళీ డివైడ్ చేయండి. మీకు న్యాయం, రెడ్లు ఎంతమంది ఉన్నారో రెడ్లకు అంత ఇవ్వండి. పాపం ఆయన అల్లాడిపోతున్నాడు. ఆయన మొన్న ఒక రెడ్డి గారు అయితే కంఠశోష, అసలు మీరు వింటే తెలుస్తుంది అది. ఆ వీరంగం నేను ఆడలేను, ఆయన ఆడిన ఆట డయాస్ మీద అసలు విపరీతంగా ఆడుతున్నాడు ఆట. తీసుకోమని ఆయన 2% ఉంటే 2, 7% ఉంటే 7, 15లో తీసుకోమని, మాకొద్దు రిజర్వేషన్ అనేసి ఘంటాపదంగా ధైర్యంగా చెప్పిన రోజునే నిజమైన బహుజన జాతి. అందుకనే మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్తున్నాం. ఇంకా కొన్ని కులాలు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ మెట్లు దాకలేదు. ప్రతి కులం 5 లక్షలు ఉన్న ప్రతి కులం కూడా అసెంబ్లీలో ఉండాలి. వారి సమస్యలు ఎవరికి తెలుసండి? ప్రతి కులం సమస్యలు వాళ్ళకే తెలుసు, ఏ కుల సమస్యలు వాళ్ళకే తెలుసు. అందుకని ప్రతి కులం నుంచి కూడా అసెంబ్లీలో ఉండాలనేది ఇంకొక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు ఆ రోజు పూనా ఫ్యాక్ట్లో చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పారు. ఎస్, ఫెయిల్ అయింది. ఏ ఎస్సీ ఎస్టీ నాయకుడు కూడా, మినిస్టర్ కూడా, లేకపోతే ఎమ్మెల్యే కూడా వీళ్ళ గురించి మాట్లాడట్లేదు. కాబట్టి మళ్ళీ ప్రత్యేక నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేయండి అనేసి అది కూడా ఒక డిమాండ్ పెట్టుకున్నాం. అంబేద్కర్ గారు చెప్పింది కులం వద్దు అనేసి అన్నారు. కాబట్టి మాకు కూడా కులాలు వద్దు. ఎందుకు మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉండుంటారు ఇక్కడ. 2 కాస్ట్లు మ్యారేజ్ చేసుకున్న పుట్టే పిల్లలు ఏ కాస్ట్ అండి? హెచ్ అండ్ ఓటు కలిస్తే వాటర్ వస్తుంది, కానీ మళ్ళీ హెచ్ రాదు, ఓటు రాదు కదా. 2 మొక్కలు కనుక జాయిన్ చేస్తే వచ్చే మొక్క కొత్త పేరు పెడుతున్నారే. అంతే కదా సార్, 2 మొక్కలు కనుక జాయిన్ చేస్తే వచ్చే మొక్క కొత్త మొక్క, వలి వంగడం అని కొత్తది పెట్టేస్తున్నారు పేరు. అలాంటిది 2 మనుషులకి పుట్టిన పిల్లలకి ఒక కొత్త పేరు పెట్టలేవా? వారికి న్యాయం చేకూర్చలేవా? సమతా కులం అని పెట్టండి అనేసి డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలని చెప్తున్నాం. సమతా కులానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒప్పుకుందాం, దానిలో రిజిస్టర్లో ఎంటర్ చేసుకునేటట్టుగా. అది లీగల్గా ఎంతవరకు పాసిబిలిటీ అయిందో మీరే చెప్పాలి. ఒక పిల్లేస్తే ఏమవుతుంది? నా కొడుకు, నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నా కొడుకు పిల్లేస్తే ఏమవుతుంది? మీ చేతుల్లోనే ఉంది. సో ఈ విధంగా సమతా కులానికి కనుక ఫైనాన్షియల్గా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బెనిఫిట్ ఇస్తే 100 సంవత్సరాల్లో ఈ దేశంలో ఒకే ఒక్క కులం ఉంటుంది, సమతా కులం మాత్రమే ఉంటుంది, ఇంకే కులం కూడా ఉండదు. ఇది ఇట్లా కొన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టుకుని ఒక ఎన్జిఓగా పెట్టుకుని రేపు రాబోయే కాలంలో సపోజ్ ఎవరైతే కమిటీలన్నీ పెడుతున్నాం, మండలం నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు కమిటీలన్నీ పెట్టిన తర్వాత ఒక పొలిటికల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే స్టార్ట్ అయిందో అదే స్టైల్లో కూడా వెళ్ళబోతున్నాం. 100% ఇది ఈ యొక్క ఏదైతే ఈ సైలెంట్ విప్లవం, నిశ్శబ్ద విప్లవం. ఎందుకంటే పెద్ద లక్షల మీటింగ్ పెట్టి ఫెయిల్ అయ్యాం మనం. బీసీలు లక్షల మీటింగ్ పెట్టారు, ఎస్సీలు లక్షల మీటింగ్ పెట్టారు, గెలవను కూడా గెలవలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే అన్ని లక్షలు చూసిన తర్వాత వేరే వాళ్ళు లక్షలు కుమ్మిరించుకుని ఉంటారా? కుమ్మరిస్తారు, వాస్తవం అది. సో అందుకని లక్షలతో మీటింగ్ కనుక పెట్టగలిగితే మళ్ళీ లక్షలు కుమ్మరించేసేసి కొనుక్కుంటారు. కాబట్టి లక్షల మీటింగ్ వద్దు, ఓన్లీ అండర్ కరెంట్ లాగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మెంబర్షిప్ డ్రైవ్ని 5,000 కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 మందితోటి మెంబర్షిప్ చేసుకుంటూ 294లో 5,000 మంది మెంబర్షిప్ అయ్యారు అంటే ఈ బహుజనులను ఆపటం ఎవరి వల్ల కాదు. లక్షల మంది వస్తారు. ఎన్ని అంటే ఆ బలం అలాంటిది. నాకు తోడున్నారంటే లక్షల మంది వస్తారు. అసలు ఓటు ఎందుకు మనకు రావట్లేదు అంటే భయం. అమ్మో వీడు గెలవడం పెట్టడం ఎందుకు, అనవసరంగా ఓటేసి నా ఓటు వేస్ట్ అయిపోతుంది అనే భయంతో ఓటు రాదు. 5,000 మంది మెంబర్షిప్ ఉన్నారు, 50,000 వస్తున్నారు. టీవీ ఛానల్లో రోజు సాంబశివ గౌడ్ వచ్చేసేసి 5,000 మంది మెంబర్షిప్, లేకపోతే ఆయనకి చాలా సపోర్ట్ వస్తుందని కనుక రోజు ఛానల్లో వస్తే సాంబశివ పొజిషన్ ఏంటంటే లక్షల్లో వస్తారు. ఇంకొకటి కూడా చాలామంది డబ్బుల గురించి మాట్లాడారు.
జీరో బడ్జెట్ అంటున్నారు. జీరో బడ్జెట్ ఇవన్నీ అట్లా పక్కన పెడితే, జీరో బడ్జెట్ కానీ కోట్ల రూపాయలు పక్కన పెట్టగలిగితే నాకు కావాల్సింది బహుజన కులబలం, ధనబలం కాదు. నాకు 7 కులాలతో కమిటీ కావాలంటున్నాను. ప్రతి కమిటీ కూడా 7 కులాలు ఉండాలంటున్నాను. 7 కులాలు ఉండాలి, 21 మంది ఉండాలంటున్నాను. 7 కులాలతో సఖ్యతగా లేకపోతే నువ్వు గెలవు. 7 కులాలు మంచిగా చేసుకోగలిగితే అండర్ కరెంట్ ఎట్లా పోయిద్దో మనకు తెలుసు. ఇది మనం చేయదు. ధనబలం గొప్పదా, బహుజన కులబలం గొప్పదా అనేసి నిరూపించబోతున్నాం రేపు 23 ఎలక్షన్స్లో. సో దీనికి ఒక క్లియర్ కట్ పిక్చరైజేషన్ చేస్తూ, ఇందాక ఎంప్లాయ్మెంట్ గురించి లేకపోతే లోన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటికి సమాధానం చెప్పగలిగేది బహుజన రాజ్యాధికారం మాత్రమే. ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తామనేది ఒక డాక్యుమెంట్ తయారు చేసుకోవడం జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ ఉండటానికి వీలు లేదు. 7వ క్లాస్ నుంచి ఏ క్లాస్ అయినా సరే ఇమీడియట్గా స్టైపెండ్తో కూడిన ట్రైనింగ్ ఇచ్చేసి ఏ జాబ్కి వెళ్ళాలో జాబ్ వచ్చే వరకు ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా ఒక ప్లాన్ కూడా చేసుకోవడం జరిగింది, కాన్స్టిట్యూషన్ వైజ్గా, ఎమ్మెల్యే సెగ్మెంట్ వైజ్గా. సో ఈ విధంగా రకరకాల అవన్నీ కూడా స్కీమ్స్ అనేది ఎజెండాలో వస్తాయి. బట్ ఆశయాలు మాత్రం ఈ 6 ఆశయాలతోటి ముందుకెళ్తూ లాయర్స్ ఫోరంని ఒక పక్క, మీడియాని ఒక పక్కన పెట్టుకుని రాబోయే కాలంలో 100% దీనిలో మొహమాటం ఏం లేదు, 100% బహుజన రాజ్యాధికారం వస్తుందనేసి విశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ ఉద్యమంలో ఈ అండర్ కరెంట్ ఏదైతే నిశ్శబ్ద విప్లవంలో మిమ్మల్ని అందరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఇక్కడున్న 100 మంది లక్షల మందితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. రాలేదు, వాళ్ళు ఇవ్వలేదు అనేది బాధొద్దు మనకి. ఎందుకు ఇస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారు? 10 కోట్లు పెట్టి 10 కోట్లు సంపాదించుకొచ్చేసి 10 కోట్లు ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు చేయమంటావు న్యాయమా? మొన్న ఎమ్మెల్యే గారు కూడా అన్నారు, అనంతపూర్లో ఒక ఎమ్మెల్యే నీకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా నీ ఓటు నువ్వు నాకు అసలు అడిగే హక్కే లేదన్నాడు. అది మన పొజిషన్. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఓటుకు రూపాయి తీసుకోవద్దు అంటే 5,000 రూపాయలు 2,000 రూపాయలు ఇస్తున్నారు అంటే నీ ఓటు రోజుకి రూపాయి ఇస్తున్నట్టు లెక్క. 2,000 ఇస్తే అది తప్పు. కనీసం 100 రూపాయలు తీసుకో. 100 రూపాయలు తీసుకుంటే కనీసం 1,80,000 రూపాయలు ఇవ్వాలి నీకు రోజుకి, 5 సంవత్సరాలకు. కాబట్టి 1,80,000 తీసుకుంటే తీసుకో, నీకు న్యాయంగా 100 రూపాయలు కూలి వచ్చినట్టు లెక్క. 2,000 మాత్రం తీసుకోవద్దు, 5,000 తీసుకోవద్దు. 1,80,000 నీ యొక్క ఖరీదు. నీకు చేతైతే తీసుకో, లేకపోతే నీ కులానికి ఓటే. బహుజన కులబలం అక్కడే నిరూపించు అనేసి చెప్పుకుంటూ, విజయం వస్తే ఇదిగో ఇది చేస్తామని కూడా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనిలో లాయర్స్ అందరి పాత్ర కావాలి. సో మీరందరూ నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇక వస్తే ఏం చేస్తాం? బహుజన రాజ్యాధికారం వస్తుంది 100% వస్తుంది. వస్తే పీపీలు మనమే ఉంటాం, జడ్జీలు మనమే ఉంటాం, గవర్నమెంట్ ప్లేడర్లు మనమే ఉంటాం. ఇంకా రెండోది, ఈ యొక్క మెంబర్షిప్లో మన వాళ్ళు లాయర్లు ఉన్నారు అంటే కేసులు కూడా వస్తాయి. మన కేసులు మనకు వస్తాయి. ఎవరున్నారో తెలియదు సొసైటీలో. పలానా రెడ్డి అంటే, ఆ చౌదరు అంటే, పలానా బ్రాహ్మణ్ అంటే కేసులు అక్కడ పోవటానికి కారణం మీరెవరో తెలియదు. తెలిసినా కూడా ఇక్కడ సహాయం చేయటం వల్ల, ఇప్పుడు సపోజ్ శ్రీనివాస్ యాదవ్ గారు కమిటీలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50 మంది అడ్వకేట్స్ వచ్చారు, ముందుకు వచ్చారు ఇప్పటి వరకు సోఫా. ఆ సంఘంలో పలానా వాళ్ళు బహుజన నాయకుడు అని తెలియటం వల్ల 100% కేసులు మనకే రావాలి. మన డాక్టర్ల దగ్గర మనమే వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ రాకపోతే మనం గెలవలేం కూడా. ఈ కాన్సెప్ట్ మనం అలవాటు చేసుకో. మన డాక్టర్ దగ్గరికి వెళ్తే, మన అడ్వకేట్ మన డాక్టర్ దగ్గరికి వెళ్తే, మన ఎవరైతే లీగల్ రిక్వైర్మెంట్ ఉందో ఆ లీగల్ రిక్వైర్మెంట్ ఉన్నవాడు లాయర్ దగ్గరికి వస్తాడు కంపల్సరీగా. అది నువ్వు చెప్పిన రోజున ఇది జరుగుతుంది. నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నా బహుజన డాక్టర్ దగ్గరికి వెళ్తాను అని నువ్వు చెప్పిన రోజున నీ పేషెంట్ ఎవరైతే లీగల్ రిక్వైర్మెంట్ ఉందో అతను కూడా నా లాయర్ దగ్గరికే నేను వెళ్తాను. నేను చదువుకున్నవాడు మొదలు పెడితేనే చదువు రానివాడు చేస్తాడు. సో అందుకని ఈ విధంగా ఒక సిస్టమేటిక్ వేలో ఈ 6 నెలల్లో
294 నాకు 294 నియోజకవర్గాలు, 294 నియోజకవర్గాల్లో కూడా కమిటీలు పెడుతున్నాం. 1,00,000 ఉద్యోగాలు, పొలిటికల్ ఉద్యోగాలు 1,00,000 జిల్లా పరిషత్తులు కానీ లేకపోతే మండలాలు, మళ్ళీ ప్రెసిడెంట్లు చూడలేదు, జిల్లా పరిషత్తులు, మండలాలు, అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 1,00,000 ఉద్యోగాలకి రాబోయే కాలంలో మనం విజయం సాధించబోతున్నాం. 100% సాధిస్తాం. మీ సహకారం కూడా కావాలని కోరుకుంటూ పెద్దల ఆశీస్సులు తీసుకుంటూ సెలవు చేసుకున్నాను. మా జస్టిస్ ఈశ్వర్య గారికి, అలాగే భాగ్యారావు గారికి, మెయిన్గా ఇక్కడ ఇలాంటి ఒక సందర్భాన్ని ముఖ్యంగా మనం ఒక టాపిక్ గత కొన్నాళ్ళుగా కూడా ఎవరు కూడా ఆలోచించినటువంటి ఒక మంచి టాపిక్ అసలు, అంటే సమకాలీన రాజకీయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర. అంటే కుంచిపోతున్న ఈ క్రమంలో కూడా ఇంత మంచి టాపిక్ని ఈ టైంలో తీసుకోవడం అనేది చాలా జెన్యూన్, కరెక్ట్, అప్రోప్రియేట్ టైం అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి నాగల శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఓంప్రకాష్ యాదవ్ గారికి, కోలా జనార్దన్ గారికి, మా సామేశ్వర్ గారు, బాలువుకు, సాయికి, నరసింహ గారికి, వెంకట్ యాదవ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా, మోహన్ రాజు గారికి, డాక్టర్ యువరాజ్కు అందరికీ కూడా నా యొక్క నమస్కారాంజలి, సాయంకాలం శుభాభివందనాలందరికీ కూడా. ఎందుకంటే ఇంతవరకు హాట్గా తాగింది. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజు మనకు బాబాసాహెబ్ గారు దేనికోసం ఈ రాజ్యాంగాన్ని రచించి ఇచ్చారు. ఇది మనం చాలా బాగా ఆలోచించాల్సినటువంటి విషయం. దేనికోసం అంతగా క్రోడీకరించి అన్నిటి సమాహారంగా ఒక రాజ్యాంగాన్ని తీసుకొని మనకిచ్చాడు. దాన్ని భగవద్గీత అంటున్నాం, బైబిల్ అంటున్నాం, ఖురాన్ అంటున్నాం, అన్ని రకాలైనటువంటి దాంట్లో చూస్తున్నాం అంటున్నాం. మనం సిఆర్పిసి ఉంది, ఐపీసీ ఉంది, సిపిసి ఉంది, ఎవిడెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఏదైనా ఒక కులానికే ఇచ్చారా, ఒక మతానికి ఏమన్నా ఇచ్చారా, ఒక వ్యవస్థకి ఏమన్నా ఇచ్చారా? బాగా ఉన్నవాడికే ఇవన్నీ చెందుతాయి, లేదా ఏమీ లేని వాడికే ఈ శిక్షలు, ఏమీ బాగా ఉన్నవాడికే ఇది తప్పించుకోవడానికి, అట్లాంటివి అయితే ఏం లేవు కదా. ఎవరు నేరం చేస్తున్నా శిక్ష అయితే సేమ్ కదా, ఎవరు చేసినా కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యవస్థ ఎలా ఉంది? ఆ రోజు ఏమని తలిచి ఆయన ఆ రాజ్యాంగాన్ని రాశాడు? సమభావం, సమన్యాయం, తప్పు చేసిన వాడు ఎవ్వరైనా కూడా శిక్షార్హులే, వాళ్ళెవ్వరు కూడా చట్టానికి అతీతులు కాదు, తప్పించుకోలేరు, నేరం అనేది నేరం అని ఆయన చెప్పారు. అట్లాగే గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి ఇచ్చేటువంటి రాజ్యాంగ పరిరక్షణ చట్టాలను, హక్కులను చాలా వాటిని మనకి ఇచ్చారు, క్రోడీకరించారు. మరి ఈ రోజు చట్టసభల్లో ఉంటున్నటువంటి వారికి అసలు చదువచ్చా రాదా తెలియదు. 4 గోడల మధ్యలో కూర్చొని మాట్లాడేస్తా, ఏదేదో చెప్పేస్తా, అన్ని వ్యవస్థల్ని తుప్పు పట్టించేశారు, సర్వనాశనం చేశారు. ఏ వ్యవస్థ కూడా ఈ రోజు సరిగ్గా లేదు. ఆస్మాన్, జమీన్, జంగల్ అన్నిటి లోపల చొరబడ్డారు. భూమి మీద మట్టిని దొంగలిస్తున్నారు, ఇసుకను దొంగలిస్తున్నారు, రాత్రికి రాత్రే నీళ్ళను దొంగలిస్తున్నారు, రాత్రికి రాత్రే. మనం అనుకున్నామా నీళ్లు కొనుక్కుంటామని? మట్టి ఇంత రేట్ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా? బునాది తీసిన వాడు, ఒక వ్యక్తి మట్టి ఈరోజు ఆ బునాదిలో వేయాలంటే కష్టపడుతున్నాడు. ఇసుక ఇల్లు కట్టాలంటే ఆ ఇసుక మైనింగ్ తోటి. మరి మైనింగ్ చట్టాలు ఉన్నాయి, అవన్నీ ఏం చేస్తున్నాయి? మన చట్టాలు అన్ని వ్యవస్థలనే సర్వనాశనం చేస్తుంది. ఆకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు, దాన్ని కూడా సర్వనాశనం చేసి పడేస్తుంది. కాలుష్యానికి గురైపోయిన ఓజోన్ పొర వచ్చేసింది. దేనికోసం వచ్చింది? కాలుష్యం ఎక్కడ చూసినా కూడా. మరి ఇప్పటి ఉన్నటువంటి ఈ వ్యవస్థ లోపల న్యాయవాదులుగా మన పాత్ర ఏంటి? అసలు మన పాత్రని ఎందుకు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు? మనకు ఎందుకు కనిపించకుండా పోతున్నారు? మన గురించి మనకు తెలియనటువంటి రహస్యాలు వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఒక న్యాయవాది ఏదైనా పట్టుకుంటే వదలడు, ఒక న్యాయవాది ఏదైనా అనుకుంటే కార్యాచరణ చేసి దాన్ని సంపూర్తిగా ఫినిష్ చేసే వరకు వదలడు.
ఆనాటి భారత సంగ్రామం నుంచి నేటి తెలంగాణ పోరాటం చేసినటువంటి దిశ చూపిస్తూ ఈరోజు రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న దాంట్లో కూడా న్యాయవాదులు ముందస్తు భాగంలో ఉన్నారు. దెబ్బలు తిన్నారు, జైల్లోకి వెళ్ళిండు, ఎన్నో అవస్థలు నేటికి పడుతున్నారు. అంటే ఒకటి మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే సోషల్ చేంజ్ ఒక న్యాయవాది బాగా తీసుకురాగలుగుతున్నాడు. సోషల్ ఒక ఏజెంట్గా ఒక క్లయింట్ లోపల వస్తున్నటువంటి మార్పులను, సమాజంలో వస్తున్నటువంటి ఒక మార్పులను స్పష్టంగా గమనిస్తున్న వ్యక్తి ఎవరు అంటే న్యాయవాది మాత్రమే. ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి మన దగ్గర, అడ్వకేటింగ్ స్కిల్స్ మన దగ్గరనే ఉంటాయి. రిప్రజెంటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా బెంచ్ మారుతున్నా కొద్దీ ఆ జడ్జిల యొక్క మనస్తత్వాన్ని బట్టి మనకు ఉన్నటువంటి కేసులను రూపురేఖలను వాటికి అనుగుణంగా చేస్తూ మన క్లయింట్ యొక్క హార్ట్ని మనం ఆ జస్టిస్ ముందు చెప్పడంలో ఈరోజు విజయవంతం పొందుతున్న వాళ్ళు ఎవరు అని అంటే న్యాయవాదులు మాత్రమే. ఈ రోజు వరకు కూడా, చివరి వరకు కూడా ఒక పూర్ మ్యాన్ నమ్మకం మాత్రం ఒక న్యాయస్థానం మాత్రమే. దేవాలయంగా భావించవచ్చు మన న్యాయస్థానాలు. మన తెలుగు వారైనటువంటి ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఢిల్లీలో మేము చాలా సందర్భాల్లో కలిసాం వారిని. వాళ్ళన్నిటికీ అతీతంగా ఆయన చాలా గొప్ప న్యాయం చేశారు. ఈరోజు మనకి సీజేగా ఉన్నారు సుప్రీంకోర్టులో ఎన్వి రమణ గారు, చాలా గొప్ప గొప్ప తీర్పులు చేస్తున్నారు. ఆయన మామూలు తీర్పులు కాదు, సంప్రదాయమైనటువంటి ఈ రోజు లాస్ ఏవైతే ఉన్నాయో సమూలమైనటువంటి మార్పులు ఈ రోజు సోషల్ చేంజ్ లో రావాలని మాట్లాడుతున్నారు. ఆయన చాలా రకాలైన చేంజెస్ రావాలి. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను ఈ రోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఇంకా రాజరిక వ్యవస్థలో ఉన్న చట్టాలు అవసరమా, అలాంటి నిర్బంధాలు అవసరమా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. బాగా తీసుకెళ్ళి ఎక్కడ వేశారు, మళ్ళీ అక్కడే వేశారు. కారణం ఏంటి? ఈరోజు ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా పొలిటికల్ విల్ అవసరం. పొలిటికల్ విల్ లేని మనం ఏం చేయలేదు. మనం ఎంత మాట్లాడినా కూడా ఈ రోజు ఎంత పెద్దవాడిని, కాంట్రాక్టర్ కావచ్చు, సినిమా యాక్టర్ కావచ్చు, ఒక న్యాయవాది కావచ్చు, ఎన్నో రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎంతో బడా వాళ్ళంతా కూడా లాస్ట్ కు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మినిస్టర్గా పోవాలనుకుంటున్నారు చిట్ట చివరిగా. కారణం ఏంటి? వాళ్ళు అనుభవిస్తున్నవి, వాళ్ళు చూస్తున్నటువంటి బాధ. అంటే ఒక గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా ఒక రాజకీయ నాయకుడి యొక్క పవర్ ఏంటో తెలుసు కాబట్టి, ఆ పొలిటికల్ విల్ పవర్ ఏంటో తెలుసు కాబట్టి, ఆ పొలిటికల్ విల్ పవర్ మాత్రమే. అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు, పొలిటికల్ పవర్ ఇస్ ద మోస్ట్ కీ. అది మాత్రమే చేంజ్ చేయగలుగుతుంది ఈ వ్యవస్థల్ని. ఆ వ్యవస్థల్ని కదిలించవలసినటువంటి పునాదుల నుంచి కదిలించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? న్యాయవాదులు మనకే ఉంది, ఎవరికో కాదు, మనకే ఉంది. ఆ ద్వారాలను తెచ్చుకొని బద్దలు కొట్టి ఈరోజు మేమున్నామని చెప్పేసి సమాజం లోపల ఒక గైడెన్స్ ఇవ్వడానికి చాలా ముఖ్యమైన పాత్ర మళ్ళీ మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు చాలా వరకు చాలా విషయాలు తెలియవు. వాళ్ళకి ఏదో దినచర్యలో వాళ్ళ కూడు గుడ్డ, వాళ్ళ ఉపాధి అవి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఏదో చేస్తారులే, వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి ఒక అమాయకత్వంలో ఉంటారు. మరి ఈరోజు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరికైనా ఈరోజు ధైర్యంగా వెళ్ళి నిలబడికేటువంటి స్థాయిలో ఉన్నారా? ఈరోజు లేదు. వేలల్లో, లక్షల్లో, కోట్లలోకి వచ్చేసింది ఇప్పుడు. అంటే నేనైతే ఒకటే నమ్ముతున్నాను, పెరుగుట విరుగుట కోసమే. ఖచ్చితంగా ఈ రాజకీయంలో ఏదైతే డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుందో అది ఖచ్చితంగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. పే బ్యాక్ టు సొసైటీ అని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డబ్బు లేకుండానే రాజకీయం చేస్తే జీరో బడ్జెట్ పాలిటిక్స్ వస్తాయని నేను గంటాపరంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా మనలాంటి వాళ్ళందరికీ కూడా రేపటి రోజున ఏ పొలిటికల్ పార్టీ అయినా పిలిచి స్థానాలు ఇవ్వాల్సినది. మీరు మొన్నటికి మొన్న చూడండి, రిజర్వేషన్స్ తీసేస్తారు, అవసరమా అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ అని
ఓబీసీ రిజర్వేషన్స్ అని మండల్ కమిషన్ సిఫార్సు చేసినటువంటి వాటిని మళ్ళీ ఇచ్చినట్లుగా చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి నేపథ్యాన్ని సైకాలజీ ట్విస్టులు అంటాను నేను, రాజకీయ ట్విస్ట్ ఇది. అంటే తెలియని వాళ్ళకి అది తీసుకొని మళ్ళీ ఇచ్చినట్టుగా తెలియకుండా మళ్ళీ దానిలో కొంత జోడించి 10% అంటే ఒక 10% మనం మిస్ అయినా ఆ 27%లో కూడా ఎంత 6.7% అంతకు మించి కాలేదు, రిక్రూట్ అవ్వలేదు. మళ్ళీ దానికి జోడింపు ఇప్పుడు ఎంత 10%. బ్యాక్లాగ్స్ ఎక్కడికి పోయినాయో తెలియదు. వాటన్నిటిని కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం మనకే ఉంది. ఎక్కడికి పోయినాయి ఈ రోజు? కాకలేకపోయినాయా మన బ్యాక్లాగ్స్ అన్ని కూడా? ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మరి 27 లోపల ఒక 6-7% ఉంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నా బ్యాక్లాగ్స్ అన్ని 1.5 వరకు ఈ రోజు మన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అయ్యేవాళ్ళు. ఇవన్నీ పోయినాయి మనకి. క్రిమిలియర్ అడ్డం పెట్టింది. ఎవరికి లేని క్రిమిలియర్ మనకే ఉంది. ఎందుకోసం? ఎందుకంటే వీళ్ళు అడగరు, ఏం చేసినా చెల్లుతారు. ఇది ఉంది. ఒకటే అంశం ఉంది మెయిన్గా మనం ఆలోచించాల్సింది. రాజ్యాంగం గురించి మనకు తెలుసు. మీరు ఎవరైనా ఒక్కరికైనా అడగండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులని, ఎమ్మెల్యేని, ఎంపీలని, మినిస్టర్లని ప్రియాంబుల్ చెప్పమని చెప్పాడు. ఒక్కసారి సల్యూట్ చేద్దాం అన్నారు. తెలుసా వాళ్ళకి అసలు అంటే ఏంటని కూడా అడుగుతారేమో బహుశా. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక చిన్న బుక్లెట్ మనం పంచాల్సిన అవసరం ఉంది సార్. నిజంగా ఇది చాలా అవసరం ఉంది. అదొక్కటి తెలుసుకుంటే చాలు మొత్తం వాళ్ళ ప్రజలకు అందరికీ ఏం చేయాలో చేయగలుగుతారు. రాజకీయ పార్టీ అంటే జోక్ కాదు. రాజకీయ పార్టీ అంటే జోక్ కాదు. అది ఒక సామాజిక బాధ్యత. సమాజంలో ఉన్న అన్ని సెక్షన్స్ కి సమన్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది. ఈరోజు అందరికన్నా ఎక్కువగా వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తున్న పిల్లలు ఉన్నారు. అందుకని ప్రతి వ్యవస్థలో ఈ రోజు చొచ్చుకుపోయి మొత్తం అవినీతిమయం, బంధుమయం ఎక్కడ చూస్తే అక్కడ ఉంది. మరి వీటన్నిటిని కూడా ఛేదించి ముందుకెళ్ళాలి అని అంటే ఈ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక న్యాయవాది పాత్ర అమోఘమైంది, అద్భుతమైంది. మరి మనం ముందుకెళ్ళి ఇలాంటి పాఠాల గురించి, ఇలాంటి రాజ్యాంగంలో ఉన్నాయి, మీకుండే హక్కులు ఇవి, మీ బాధ్యతలు ఇవి, మీరు స్పష్టంగా ప్రశ్నించవచ్చు, జవాబు తీసుకోవచ్చు. ప్రశ్నిస్తేనే మీకు తెలుస్తుంది. మరి అలా జ్యోతిబా ఫులే కూడా విద్య పట్ల ఎందుకు అంతగానో ఆయన ఆలోచించండి. విద్య నీకు తెలిస్తే, విద్య నీకు వస్తే ఖచ్చితంగా నువ్వు ప్రశ్నిస్తావు. అందుకే మన విద్య నుంచి చాలా దూరం పెట్టారు. ఈ రోజు కూడా నేను ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు ప్రతి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయకపోయినా పర్వాలేదు, లాగ్ మాత్రం చేయడు. భయం పోతుంది, ప్రశ్నించడం మొదలు పెడతాం, అసలు ఏముంది అనేది తెలుస్తుంది. ప్రతిదీ కూడా మనకు తెలిసి వస్తుంది. కాబట్టి మన యొక్క పాత్ర చాలా గొప్పది. దీన్ని మాత్రం ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఉంటే మనం అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకాలంటే ఇక్కడి నుంచి మనం అక్కడ అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. డబ్బు గురించి ఆలోచించదు, దేని గురించి ఆలోచించదు. ముందు మన ఆలోచన ఏంది, మన ఆలోచన శక్తి ఏంది, మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి. ఆ విధంగా మనం అంచనాలు వేసుకుంటే నిచ్చెన దానికదే ప్రజలు వేస్తారు. అదే ఆలోచించాలి. సిద్ధాంతం చాలా బలమైనది ఉండాలి. సిద్ధాంతం బలంగా ఉన్నప్పుడు ప్రజలు మనకు జయధ్వనాలు కలుగుతారు. ప్రజలు టచ్ కావాలి. ఆనాడైనా ఈనాడైనా సిద్ధాంతాన్ని నమ్మిన వాడు ఎవ్వరు కూడా చెడిపోలేదు, ఎవరు కూడా అపజయం పొందలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు కూడా ఫస్ట్ మనం కంటెస్ట్ చేసినప్పుడు 1 ఓటు రావచ్చు, 10 ఓట్లు రావచ్చు, ఏం వరి అవ్వద్దు. రెండోసారి చేయొచ్చు, మూడోసారి చేయొచ్చు, 4ఓసారి చేయొచ్చు, ఖచ్చితంగా గెలుస్తాం మనం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన పాత్ర చాలా అమోఘమైంది. ఇది మాత్రం కేర్ చేసుకుంటూనే వెళ్దాం. ధన్యవాదాలు. మన బాలాజీ నాయక్ గారు రండి. ఇప్పుడు అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మనము ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే మనము నాడు స్వతంత్ర పోరాటంలో కూడా మన వాళ్ళు ఎంతోమంది మేమున్నాము. అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహానుభావుడు ఆ రోజు ఆయన త్యాగం మరవలేనిది. ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్లో కూడా ఈ వాజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, నంబర్ A2, ఈ వాజ్ A2 ఇన్ బాంబ్
వీడు బాంబ్ కేసులో ఒకటి కేసులో ఆయన ఇట్ వాజ్ థ్రోన్ అగైన్స్ట్ ది దెన్ గవర్నమెంట్ నిజాం సర్కార్ మీద వేసిన దాంట్లో A2 ఈ వాజ్ A2 నారాయణ్ పవార్ వాజ్ A1. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సమాజంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉన్నది. సమాజంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఆ రోజు ఆయన ఉన్నాడు కాబట్టే చాకలి ఐలమ్మ గారి కేసు కొట్లాడిండు, బందగి గారు కేసు కొట్లాడిండు, వాళ్ళని అక్యూటల్ చేపించిండు. వాళ్ళకు నేనున్నానని ధైర్యం ఇవ్వగలిగిండు ఆయన ఆ రోజు. ఆ మహానుభావుడు ఆ రోజు బండ్ల మీద పోయేదంట జనగాము కోర్టుకు. అందుకే ఆ విధంగా ఉన్నారు కాబట్టే, ఆ సాక్రిఫైస్ నేచర్ ఉన్నది కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు ఆయన ఇంట్లో పార్టీ పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు. అంటే ఆ నిబద్ధత ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టే సమాజంలో అన్ని వర్గాలు కూడా గౌరవిస్తాయి. కులము మతం అనేది కాదు, సామాజిక స్పృహ కలగాలి. సమాజంలో ఉన్నటువంటి కష్టే పలి అనేది కూడా రావాలి. సమాజ స్పృహ కలిసిన అవసరం ఉన్నది. సమాజ స్పృహ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వల్నరబుల్ సెక్షన్స్ మస్ట్ బి గివెన్ ప్రియారిటీ. ఎందుకంటే వాళ్ళు తరతరాల నుండి కూడా వాళ్ళు ఈ సమాజంలో అభివృద్ధి ఫలాలకు చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా వీ షుడ్ ఆల్సో బ్రింగ్ దెమ్ టు ద మెయిన్ స్ట్రీమ్, మెయిన్ లైన్కు తీసుకురావాలి. వాళ్ళను కూడా పార్ట్ అండ్ పార్సల్ చేయాలి. నా అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజే మనము సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న వ్యక్తిలో ముఖం కూడా చిరునవ్వును చూడగలుగుతాము. మన జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి ముఖంలో కూడా మనము చిరునవ్వును చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజం అంటే ఎవరో కొద్దిమంది కాదు. ఈ సమాజం ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యక్తులే సమూహమే ఇది. ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు ఏమో ఎక్కడి నుంచి రారు. వాళ్ళు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ చేయబడతారు. కాబట్టి వాళ్ళను కూడా మనం గౌరవిస్తూ వాళ్ళు చేయవలసిన విద్యుక్త ధర్మాలను కూడా మనం అవసరమైతే తెలియజేయాలి. ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం అనేది చాలా ముఖ్యము. ప్రజా చైతన్యం లేకుండా మనం ఏమీ సాధించలేము. ప్రజా చైతన్యం అనేది చాలా ముఖ్యమైన విషయం అని తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు మన ఓంప్రకాష్ యాదవ్ గారు మన బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆయన కూడా రమ్మంటున్నాం. స్టేజ్ మీదకి రండి, ప్లీజ్ కమ్. లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ గారు, అలాగే శారదా గౌడ్ గారు, ఆల్ ఇండియా తెలంగాణ మహిళా లాయర్స్ అధ్యక్షురాలు, మరి అలాగే సోదరుడు బి ఓంప్రకాష్ యాదవ్ గారు, లాయర్స్ ఫోరం అధ్యక్షులు, మరి అలాగే సోదరులు, ఇక్కడికి వచ్చిన సోదరిమణి. సోదరులారా, ఈరోజు మనం ఈ మీటింగ్ సమకాలీన రాజకీయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర, ఈ పాత్ర గురించి మన పాత్ర గురించి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి మన పాత్ర విషయానికి వస్తే మనము తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే కీలక పాత్ర పోషించారు. మరి మన సీఎం గారు ఈరోజు కూడా న్యాయవాదుల గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా తీసుకురాలేదు. ఎక్కడ ఏ పోరాటం జరిగినా మన న్యాయవాదులమే తెలంగాణ ఉద్యమంలో ముందున్నాము. ఈవెన్ న్యాయవాదులం అయ్యుండి కూడా చాలామంది దెబ్బలు తిన్నారు, బట్టలు చింపుకున్నారు, కిరోసిన్ ఆయిల్ పోసుకున్నారు, నానా బాధలు పడ్డారు. ఎక్కడ కూడా మన సీఎం గారు మన పేరు తీసింది లేదు, చేసింది లేదు. కనీసం మనకేం చేయకుండా న్యాయవాదులు చేశారు అంటే మనం ఎంతో తృప్తి చెందేవాళ్ళం. సోదరులారా, మరి ఈ తెలంగాణ ఉద్యమమే పుట్టింది పటేన్లకి, దొరలకు వ్యతిరేకంగా. మరి ఈ రోజున అదే దొరలు మనల్ని మోసం చేసి మళ్ళీ దొరలే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకోవడం జరుగుతుంది. సోదరులారా, ఆ రోజు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ మొదలైన నాయకులంతా కూడా ఈ దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మరి అలాగే సోదరులారా, ఈ రోజున మన రాష్ట్రం ఎంతైనా వెనుకబడిందనే చెప్పాలి.
ఎందుకంటున్నానంటే ఈ మాట, అదే ఆంధ్ర పాలకుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొచ్చి ఈరోజు సంవత్సరానికి 1,00,000 కోట్లకు పైన మనకు ఆదాయం వచ్చేటట్టు చేశాడు. మరి అదే రాజశేఖర రెడ్డిని తీసుకుంటే లిక్కర్ సిస్టమ్ని ఆక్షన్ సిస్టమ్ చేసి సంవత్సరానికి 30-40 వేల కోట్ల ఆదాయం వచ్చేటట్టు చేసిండు. మరి ఈ నాయకుని తీసుకుంటే, మన సీఎం గారిని తీసుకుంటే ఈ రోజున ఏం ఆదాయం సమకూర్చకపోగా ఆ ఉన్న బడ్జెట్ని కొల్లగొడుతూ ఆ బంధు ఈ బంధు అని రాబందులాగా మొత్తం కొల్లగొట్టుతున్నాడు అంతే తప్ప ఇంకా వేరే చేసింది ఏమీ లేదు. మరి సోదరులారా, మరి ఈ రోజున రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే కూడా ఓపెన్ ఆక్షన్ చేసి మొన్న ప్రజలకి 2 లక్షలు 3 లక్షల గజం కింద 1 లక్ష చిల్లరకు అమ్మడం జరిగింది. ఆ 1 లక్ష దాదాపు 60 కోట్లు ఎకరం అంటే 1 లక్ష చిల్లర వస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఈ 20 కోట్లు కాకుండా వెనక నుంచి 10 కోట్లు అలాగ తీసుకున్నారంటే దాని అర్థం ఏమొస్తుంది, 2 లక్షలకు గజం లాగా అమ్మిరని అర్థం వస్తుంది. కాబట్టి సోదరులారా, మనకు అర్థమవుతుంది ఏంటంటే సామాన్య ప్రజానికాన్ని భయభ్రాంతుల్ని చేస్తుంటారు. ఈ రియల్ ఎస్టేటు 2 లక్షలు 3 లక్షలు గజం అంటే సామాన్యుడు ఎప్పుడు కొనుక్కోవాలా, ఎప్పుడు గవర్నమెంటే అలా అమ్ముతుంటే ఇక ప్రజలకి ఏమనిపిస్తుంది, అరే నా ల్యాండ్ 3 లక్షల గజం ఉంటుందేమో అని వేరేడు హైటెక్లో అక్కడిక్కడ వాళ్ళకి ఇంకా. కాబట్టి ఇది తగిన సిస్టమ్ కాదు. మరి సీఎం గారికి ఎవరు చెప్తున్నారో కానీ అట్లా ఓపెన్ ఆక్షన్ పెట్టడము నా వరకైతే తప్పు. ఇది మనం న్యాయవాదులంగా మనం ఎదిరించాల్సిన పరిస్థితి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.